సో ఈ ఫిస్టులాలు ఒక పట్టణ మానవు. ఎందుకంటే చిన్న పుండు ఉండిపోతుంది, చీమ వస్తుంది, కారిపోతుంది, ఆగిపోతుంది అన్నట్టు. సో దీనికి యూజువల్గా మనము ఏం చేస్తామంటే ఒక ఎంఆర్ఐ స్కాన్ తీసిన తర్వాత ఫిస్టులా ఎలా పోతుంది అనేది చూసుకున్న తర్వాత మనము యూజువల్గా ఓపెన్ సర్జరీ అంటే ఈ రకంగా కోత పెట్టి మొత్తం తీసేసేస్తాం. దీనివల్ల ఎక్కువ రోజు బెడ్ రెస్ట్ కానీ ఇట్లాంటివి అవసరం పడుతుంది. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే లేటెస్ట్ మెథడ్ ఏదైతే ఉందో డిఎల్పిఎల్ అని, ఎండోరెక్టల్ ఫ్లాప్ సర్జరీస్ అని, ఇంటర్నల్ క్లోజర్ అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని రకాల సర్జరీస్ చేయడం జరుగుతుంది. దీనిలో ఏం చేస్తామంటే ఈ లోపల ఉండే హోల్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లోజ్ చేసేసి ఈ లోపల ట్రాక్ట్ ఏదైతే ఉందో దారి ఉందో దాన్ని మొత్తం లేజర్తో కాల్చేయడం జరుగుతుంది. కాల్చేసి ఇక్కడ చిన్న ఓపెనింగ్ చేసి మొత్తం చీమంతా బయటికి లాగడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి అంటే ఈ లేజర్ చేయడం వల్ల ఎటువంటి కోత కుట్లు లేకుండా సింపుల్ మెథడ్ ద్వారా మనం క్లోజ్ చేసుకోవచ్చు. దీనివల్ల 1 డేలో మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, ఎటువంటి పెయిన్ రాదు, ఎటువంటి పథ్యం ఉండదు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళు తొందరగా రికవరీ అయిపోతారు, వాళ్ళ జాబ్కి వెళ్ళిపోవచ్చు. అదే ఓపెన్ సర్జరీలో అయితే 2 months బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఇందులో అయితే 1 day కూడా బెడ్ రెస్ట్ అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు వాళ్ళ ఉద్యోగాలకి.